ద కాంజరింగ్ లాస్ట్ రైట్స్ థియేటర్లో వచ్చి వారం అయిపోయింది. సో ఈ వీడియోలో నా వర్స్ట్ టు బెస్ట్ కాంజరింగ్ యూనివర్స్ ఫిల్మ్స్ ర్యాంకింగ్ ఇస్తాను, విచ్ ఇస్ కంప్లీట్లీ మై పర్స్పెక్టివ్. ఇదే నా మాట, కానీ నా మాట శాస్త్రం కాదు. సో ఈ ర్యాంకింగ్ తో మీరు ఏకీభవించకపోతే కామెంట్ సెక్షన్ లో మీ ర్యాంకింగ్ ఇవ్వండి. సరే, మరి మొదలు పెడదామా? ర్యాంకింగ్ ని మొదలుపెట్టే ముందు నా ఈ చిన్న వాక్కును వినండి. సినీబ్రహ్మ ఛానల్ ఇప్పుడు 250+ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయింది. నన్ను మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ శుభ సందర్భాన నేను వీడియో ప్రొడక్షన్ క్వాలిటీ పెంచాను. జస్ట్ 1 స్టెప్ అప్ ఫ్రమ్ ప్రీవియస్ ఎడిట్స్. మీకు నచ్చితే కింద లైక్ బటన్ నొక్కండి. లేదు ఇంకా ఏదైనా సజెషన్ ఇద్దామన్నా అక్కడే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో రాయండి. సో కమింగ్ బ్యాక్, 2013లో స్టార్ట్ అయిన ఈ కాంజరింగ్ యూనివర్స్ మూవీస్ లో మొత్తానికి 9 మూవీస్ వచ్చాయి, విచ్ ఆర్ ద కాంజరింగ్, యానబెల్, ద కాంజరింగ్ 2, యానబెల్ క్రియేషన్, ది నన్, యానబెల్ కమ్స్ హోమ్, ద కాంజరింగ్ ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్, ద నన్ 2, ద కాంజరింగ్ లాస్ట్ రైట్స్. అదేంట్రా 2019లో కర్స్ ఆఫ్ లా ఇరోనా అనే ఒక మూవీ వచ్చిందిగా. యానబెల్లాలో ఉన్న ప్రీస్ట్ ఇందులో ఉండే, ఇంకా మన యానబెల్లాని కూడా మెన్షన్ చేస్తారుగా. ఎందుకంటే అది కాంజరింగ్ యూనివర్స్ లో పార్ట్ కాదు. What do you mean? బోత్ డైరెక్టర్ మైకల్ షావేజ్ ఇంకా ప్రొడ్యూసర్ పీటర్ సఫ్రాన్ ఇది కాంజరింగ్ యూనివర్స్ లో ఒక ప్రాజెక్ట్ గా ఎప్పుడు ఊహించలేదని మెన్షన్ చేశారు. సో ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఓ ర్యాంకింగ్ విషయానికి వస్తే లాస్ట్ ప్లేస్ లో యానబెల్ కమ్స్ హోమ్. ఎస్, నేను థియేటర్లో చూసిన అన్ని హారర్ ఫిల్మ్స్ లో ఈ మూవీకి లిటరలీ నిద్రపోయా. హారర్ పక్కన పెట్టు, ఎంగేజింగ్ కూడా లేదు. ట్రైలజీని ఎండ్ చేద్దాం తొందరలో ఉండేనేమో. ఏ డైరెక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా గ్యారీ డోబర్మ్యాన్ ఎవరైతే యానబెల్ క్రియేషన్, నన్, ఇట్ లాంటి మూవీస్కి స్క్రిప్ట్ రాశారన్న ఒక్క కారణంతో డైరెక్టింగ్ ఛాన్స్ ఇచ్చారు. హుసేన్ బెల్ట్ ఒక సామెత చెప్పాడు, నో మ్యాటర్ హౌ ద ఫిల్మ్ స్టార్ట్స్, లెట్ ఇట్స్ ఎండ్ బీ ద బెస్ట్. నిజంగానే చెప్పాడా? లేదు, నేనే చెప్పాను. ప్రతి హారర్ ఫిల్మ్లోనే ఇది కూడా బేసికల్ ఒక బాటిల్ ఫిల్మ్. అంటే ఒక బిల్డింగ్లో ఒక నైట్లో జరిగిన స్టోరీ, సేమ్ లైక్ బెటర్ వాచ్ అవుట్. ఓన్లీ డిఫరెన్స్ ఈస్ అక్కడ ఈ బుడ్డోడు, ఇక్కడ ఎడ్ రూమ్ లో ఉన్న అన్ని దయ్యాలు. దిస్ వాస్ రియలీ మిస్డ్ ఆపర్చునిటీ. ఇందులో హారర్ తక్కువ, కామెడీ ఏమో బిర్యానీలో పనీర్ దొరికినట్టు అక్కడ పేలుతాయి. మెకనా గ్రేస్ యాజ్ జూడీ వారన్. ఎస్, ఈ క్యారెక్టర్ అయితే ఫిల్మ్ కి కొత్త ఫేస్ తో వస్తుంది. ఇదంతా పక్కన పెడితే మెకనా గ్రేస్ వాజ్ ద ఓన్లీ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. వేరా ఫర్మిగా ఇంకా ప్యాట్రిక్ విల్సన్ పక్కన పెడితే, బికాజ్ వాళ్ళు స్టార్టింగ్ లో తర్వాత ఎండింగ్ లో తప్పితే అసలు మొత్తం మూవీలో ఎక్కడ ఉండరు. మెకనా వాజ్ ద ఓన్లీ వన్ హూ గేవ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్. ఇంకా ఇందులో డానియల్ అనే క్యారెక్టర్ ఉంటుంది. దీనంత సోది మొహం ఇంకెవరు ఉండరు. చిలక్కు చెప్పినట్టు చెప్పిన తర్వాత కూడా అన్ని దయాల్ని రిలీజ్ చేస్తుంది. అఫ్ కోర్స్ దానివల్ల మనకు ఒక కామెడీ మూవీ వచ్చింది అనుకో. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద డైరెక్టర్, ద ప్రాబ్లమ్ వాజ్ అతను జంప్ స్కేర్స్ పెడతాడు, బట్ దానికి ఒక సరైన సెటప్ బిల్డ్ చేయడు. బికాస్ ఆఫ్ విచ్ దాని పే ఆఫ్ కూడా మనకు అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. షూర్, ఆన్ పేపర్ హీ కుడ్ బి ఎ డీసెంట్ స్క్రిప్ట్ రైటర్ ఫర్ హారర్ ఫిల్మ్స్, కానీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానమే వాజ్ వెరీ లేజీ. సో ఈ మూవీని నేను లాస్ట్ లో పెట్టడం కరెక్ట్ అనిపించింది. మీలో చాలా మంది డిసగ్రీ అవ్వచ్చు, బట్ దిస్ ఇస్ మై ర్యాంకింగ్. కమింగ్ టు ద 8th ప్లేస్, యానబెల్. 2013లో ద కాంజరింగ్ హారర్ మూవీస్ లో ఒక కొత్త వేవ్ ని తీసుకొచ్చింది. అండ్ అందులో ఈ యానబెల్ డాల్ ఉన్నంతసేపు ఇచ్చిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. అలాంటి మూవీ తర్వాత వచ్చిన ఫిల్మ్ యానబెల్. ఎక్స్పెక్టేషన్స్ పీక్ ఉండవు, కానీ మనకి దొరికింది ఏంటి? ఇది. ఒక ప్రెగ్నెంట్ హౌస్ వైఫ్ ఒక కొత్త ఫ్లాట్ లో విత్ అవర్ యానబెల్ డాల్, కానీ ఒక్కసారి కూడా నన్ను భయపట్టించలేకపోయారు. క్యారెక్టర్స్ అయితే వెరీ బోరింగ్ అండ్ ఫర్గెటబుల్. మూవీలో ఎక్కడైనా నాకు హాంటింగ్ ఫీల్ వచ్చిందా అంటే అది స్టార్టింగ్ సీనే. ఎక్కడైతే మాల్తస్ ఎల్డర్ జానిస్ బాడీలో ఉన్నప్పుడు, బిఫోర్ షీ ట్రాన్స్ఫర్స్ మాల్తస్ ఇంటూ ద యానబెల్ డాల్, అది నాకు కొంచెం క్రీపీ వైబ్స్ ఇచ్చాయి అంతే. ఇప్పుడు మీలో కొందరు ఈ మాల్తస్, యానబెల్, జానిస్ పేర్లతో కన్ఫ్యూజ్ అయితే హోల్డ్ ఆన్, నేను కొంచెం ముందు పాటలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ మూవీ డైరెక్టర్ జాన్ లియోనెటి కూడా యానబెల్ ముందు ఏం మంచి మూవీస్ తీయలే. మరి తనకి ఎందుకు ఆ ఛాన్స్ ఇచ్చారో నాకైతే అర్థం కావట్లే. ఇట్ వాస్ కంప్లీట్లీ అ ఫెయిల్డ్ ఎగ్జిక్యూషన్. నౌ కమింగ్ టు ద 7th ప్లేస్, ద నన్. సేమ్ మిస్టేక్ రిపీటెడ్ అగైన్. అరే చేతిలో బ్రహ్మాస్త్రం పెట్టుకుని ఇదారాను ఇచ్చింది. కాంజరింగ్ 1లో యానబెల్ ఎలా అయితే మనల్ని అట్రాక్ట్ చేసిందో, కాంజరింగ్ 2లో వాళ్ళకి అదే చేసింది. కానీ యానబెల్ దీని స్టోరీ కూడా బోరింగ్ అంటే నో. ఆన్ పేపర్ దిస్ కుడ్ హావ్ బీన్ అ పర్ఫెక్ట్ గాథిక్ హారర్. ఒక ఓల్డ్ మొనాస్ట్రీలో సెటప్ పెట్టారు, విచ్ ఇట్ సెల్ఫ్ గివ్ అస్ లిటిల్ గాథిక్ వైబ్స్. క్రూసేడర్స్, వరల్డ్ వార్ 2 బ్యాక్ స్టోరీస్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండే. వాలాక్ బీజియం కూడా చిల్స్ ఇచ్చాయి. ఈవెన్ కొన్ని సీన్స్ లో జంప్ స్కేర్స్ పండాయి. కానీ స్క్రీన్ ప్లేనే స్ట్రాంగ్ లేకపోతే ఇవేం చేయగలవు. దీని స్క్రీన్ ప్లే కూడా గ్యారీ డోబర్మనే రాశాడు. ముందు వీడిని బాంబ్ లగాదేంగే. ఆ మొనాస్ట్రీలో ఒక నన్ సూసైడ్ చేసుకుంటుంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక ప్రీస్ట్ ని, ఇంకా ఒక కంప్లీట్ నన్ కానీ అమ్మాయిని పంపిస్తారు. ఇది ఎలా ఉందంటే నాకు మ్యాథ్స్ ప్రాబ్లంలో డౌట్ ఉంటే ఫిజిక్స్ జూనియర్ లెక్చర్ని పంపించినట్టుంది.
సరే రిలీజియస్ పర్పసెస్ కోసం పెట్టారనుకుందాం. ఆ ప్రీస్ట్ మొత్తం మూవీలో ఉద్ధరించింది ఏం లేదు. అందుకే నంటూలో లేపేశారనుకుంటా. కానీ ఇది కూడా అనబెల్ ఎంత వేస్ట్ ఉందా అంటే నో. ఇందులో మనకు ఆ రెలిక్స్ అన్న కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. లైక్ నన్ను ఆపడానికి ఆ జీసస్ బ్లడ్ ని వాడారు. కానీ ఏ ఉపయోగం? మళ్ళీ నంటూలో వచ్చింది. ఇంకా టైమ్ లైన్స్ లో చూస్తే ఇది 1950s లో జరిగింది. 1970s లో మళ్ళీ లండన్ లో వచ్చింది కాంజరింగ్ 2లో. అయితే ఈ రెలిక్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? జస్ట్ కొన్ని ఇయర్స్ కోసం నన్ను అలా ఆపుంచుతుంది అంతేనా? నన్నున్న ఒకే ఒక రీజన్ వల్ల ఈ మూవీ హిట్ అయిందే గానీ ఇట్ వాజ్ నాట్ ఓన్లీ పూర్ స్క్రీన్ ప్లే, ఆల్సో పూర్ డైరెక్షన్. కారిన్ హార్డీ కూడా దాని ముందు ఏం గొప్ప మూవీస్ తీయలేదు. జస్ట్ ఒక హారర్ మూవీ తీసాడని విచ్ వాజంట్ ఈవెన్ ఎ హిట్ అలాంటి వాళ్ళతో తీయించారు మరి. దెన్ కమింగ్ టు ద 6th ప్లేస్, ద నన్ 2, డైరెక్టెడ్ బై అవర్ లక్కీ స్టార్ మైకెల్ షావెస్. అసలు వీడి మీద కాంజరింగ్ షో రన్నర్స్ కొన్నంత ప్రేమ ఇంత అంత కాదు. అండ్ అది ఎందుకో నాకు ఇప్పటికీ తెలియదు. వీడు ఫస్ట్ ద కర్స్ ఆఫ్ లా లోరెనా అని ఒక బిలో యావరేజ్ ఫిల్మ్ తీసాడు. ఐ విల్ అడ్మిట్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్, బిలో యావరేజ్. ఈవెన్ దెన్ అప్పుడు దాకా రెస్పెక్ట్ ఉన్న ద కాంజరింగ్ 2 సీక్వెల్ రెస్పాన్సిబిలిటీస్ ఇతనికి ఇచ్చాడు. దాన్ని కంప్లీట్గా గుడ్ పేసాడు. అప్పుడు కూడా వీడికి ద నన్ సీక్వెల్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. నౌ దిస్ ఫిల్మ్ వాజ్ అన్ యావరేజ్. కానీ ఈ ఫిల్మ్ ద నన్తో కంపేర్ చేస్తే బాగానే ఉండే. ఇట్ వాజ్ అన్ యావరేజ్ ఫిల్మ్. తర్వాత కూడా వీడికి ద కాంజరింగ్ ఫిల్మ్ డైరెక్ట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. అసలు వీళ్ళు ఉన్నది ఏంటి, వేరే వాళ్ళలో లేనిది ఏంటి? మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఒక ఫిల్మే తీసారని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దని చెప్పట్లే. డేవిడ్ ఎస్ శాంబర్గ్ కూడా ఒక ఫిల్మే తీసాడు, లైట్స్ అవుట్, విచ్ వాజ్ ఎ గుడ్ హారర్ ఫిల్మ్. అండ్ ద కాంజరింగ్ యూనివర్స్ షో రన్నర్స్ ఫెయిల్ టు డిఫరెన్షియేట్ ఇన్ దెమ్. కమింగ్ బ్యాక్, ఇక్కడ నుండి నేను మెన్షన్ చేసే ప్రతి ఫిలిం ఆర్ ఐదర్ గ్రేట్, గుడ్, అబవ్ యావరేజ్ ఆర్ యావరేజ్. 2018లో ఒక బిలో యావరేజ్ ఫిలిం ఇచ్చి ఇప్పటికీ హైయెస్ట్ గ్రాసింగ్ కాంజరింగ్ ఫిలిం అయిన ద నన్ నుండి ఏమైనా నేర్చుకున్నారా అంటే ముందు ఈయన పీకి ఒక మెట్టు ఎక్కేశారు. అండ్ ఇతని బదులు అకేలా కూపర్, హూ రోట్ స్టోరీస్ ఫర్ మ్యాలిగ్నెంట్ అండ్ మేగన్, ఇంకా అయాన్ గోల్డ్బర్గ్, హూ రోట్ ద ఆటోప్సీ ఆఫ్ జేన్ డో, ఇద్దరిని తీసుకున్నారు యాజ్ స్క్రీన్ రైటర్స్. ఇంకో మెట్ ఎక్కేశారు. వాట్ ద నన్ కుడెంట్ గివ్ మీ, ద నన్ 2 అది నాకు ఇచ్చింది. మైకెల్ షావెస్ ద కాంజరింగ్ ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్ ఆ లెవెల్కి తేలేకపోయినా హీ డిడ్ అ ప్రిటీ డీసెంట్ జాబ్. ఇందులో విజువల్స్, కలర్ గ్రేడింగ్, హాంటెడ్నెస్ అన్నీ ఒక బ్యాలెన్స్లో చూపించాడు. హీ ఆల్సో ప్రెజెంటెడ్ అస్ ఫ్యూ ఆఫ్ హిస్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ లైక్ ఇక్కడ న్యూస్ పేపర్స్ నుండి ద నన్ రివీల్ అవడం, విచ్ ఆల్ వర్క్ ఫర్ మీ. మైకెల్ షావెస్ ఇందులో మాంటాజ్ టెక్నిక్ చాలా బాగా వాడాడు, వేర్ మనకు ఆ ఇమేజెస్ ద్వారా ఒక కమ్యూనికేషన్ బిల్డ్ చేశారు. ప్లస్ ఈ మూవీలో 2 స్టోరీస్ ప్యారలల్ గా నడుస్తాయి. అండ్ ద వే దే మర్జ్ బోత్ ఇన్ ద క్లైమాక్స్ ఏం కుక్కినట్టు లేకుండే. కానీ దీన్ని ఒక కాంజరింగ్ ఫిల్మ్స్ ఫీల్డ్ లో పెట్టి చూస్తే ఇట్స్ జస్ట్ అన్ ఓకే ఫిల్మ్. ప్లస్ వీళ్ళు చేసిన ఒక బ్లండర్ ఏంటంటే ట్రైలర్ లోనే బెస్ట్ జంప్ స్కేర్ సీన్స్ పెట్టడం. దీనివల్ల ఏ పార్ట్స్ అయితే ప్రిడిక్టబుల్ అవ్వకూడదో ట్రైలర్ లో ఆల్రెడీ చూపించడం వల్ల వీ కుడ్ ప్రిడిక్ట్ ఇట్. సో ఐ కెన్ సే ఇట్స్ అన్ ఓకే గాథిక్ ఫిలిం, బట్ హారర్ నా. దెన్ కమింగ్ టు ద 5th ప్లేస్, ది కాంజరింగ్ ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్. ఇది ఒక హారర్ కన్నా ఒక కోర్ట్ రూమ్ లీగల్ డ్రామా బేస్డ్ ఫిల్మ్ లా ఉంటుంది. అంటిల్ దిస్ ఫిలిం కాంజరింగ్ యూనివర్స్ లో వర్క్ అయ్యే ఫిల్మ్స్ అంటే ది కాంజరింగ్ ఫిల్మ్స్ అనుకునేవారు. యానబెల్ క్రియేషన్ పాజిటివ్ రివ్యూస్ ఉన్న యానబెల్ ఇంకా యానబెల్ కమ్స్ కి బిలో యావరేజ్ రివ్యూస్ వచ్చాయి. నన్నైతే కాంజరింగ్ 2 తర్వాత ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. ఇలా కాంజరింగ్ యూనివర్స్లో వేరే ఫిల్మ్స్ హిట్ అయినా ఫట్ అయినా అవ్వచ్చు, కానీ ది కాంజరింగ్ ఫిల్మ్స్కి ఫట్ అయ్యే ఛాన్సే లేదన్న బ్రహ్మని తప్పు పట్టించిన మూవీ ఈ ది కాంజరింగ్ ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్. ఇప్పుడు జేమ్స్ వాన్ తీసిన మొదటి 2 కాంజరింగ్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే దిస్ ఫిల్మ్ వాజ్ ఎ డ్రాప్ బోత్ ఇన్ స్టోరీ టెలింగ్ అండ్ విజువల్స్. దిస్ ఈస్ ద యూనివర్సల్ ట్రూత్. జేమ్స్ వాన్ తప్పితే ఈ మూవీస్ని ఆ లెవెల్లో చూపించడం ఎవరి వల్ల కాదు. ఈవెన్ డేవిడ్ ఎఫ్ శాంబర్గ్ యానబెల్ క్రియేషన్ అక్కడ దాకా తీసుకొచ్చాడే కానీ ఇట్ వాజంట్ యాజ్ ఈజీ యాజ్ జేమ్స్ వాన్ డిడ్. కమింగ్ టు దిస్ ఫిల్మ్, ఇది కంప్లీట్లీ ఒక బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు. ది కాంజరింగ్ 1 and 2 ఇచ్చిన వైపు నుండి ఇది యాంగిల్ ని కొంచెం డైవర్ట్ చేస్తుంది టు ట్రై సంథింగ్ న్యూ. లైక్ అంటిల్ దిస్ అన్ని ఫిల్మ్స్ వర్ హాంటెడ్ హౌస్, ఇది హాంటెడ్ మొనాస్ట్రీ, జస్ట్ ఒక బిల్డింగ్ లో జరిగే విషయాల మీద ఫోకస్ ఉండేది. ఇన్వెస్టిగేషన్ అయినా, జంప్ స్కేర్స్ అయినా, ఎక్సోసిజం అయినా అన్ని ఒకే ప్లేస్ లో. కానీ ఇక్కడ కోర్ట్ రూమ్ ని కూడా ఇంక్లూడ్ చేశారు. దిస్ ఐడియా వాజ్ న్యూ యాజ్ వర్త్ ద ట్రై. ప్లస్ ఇందులో గోస్ట్ ఇంకా డీమన్స్ కాకుండా విచెస్ ని కూడా చూపించారు. బ్యాట్ షివ విచ్ అయినా మూవీలో షీ వాజ్ ఎ గోస్ట్, బట్ ఇందులో వి గాట్ ఎ లివింగ్ విచ్. దిస్ టెల్స్ హౌ ఆబ్జెక్ట్స్ గెట్ కర్స్డ్. కాంజరింగ్ 1 లో మనకి ఆ విచ్ ఆర్టిఫాక్ట్స్, కర్స్డ్ ఆబ్జెక్ట్స్ ని చూపించారు, బట్ అవి ఎలా అయ్యాయో అన్నది ఇందులో చూపించారు. కానీ ఇది మొదటి కాంజరింగ్ మూవీస్ అంత ఎఫెక్టివ్ గా ఉండేనా అంటే నో. జేమ్స్ వాన్ కాంజరింగ్ 1 and 2 లో వాడిన మ్యాజిక్ ఇందులో మిస్సింగ్ ఉండే. ఈవెన్ ఎడ్డింగల్ లోరెన్ మరియు రిలేషన్ విచ్ వాజ్ ద పిల్లర్ ఆఫ్ ది కాంజరింగ్ 1 and 2, 4 లో కూడా దాన్ని బాగా యూటిలైజ్ చేశారు. 3 లో దట్ వాజ్ మిస్సింగ్. వాళ్ళిద్దరు ఈ మూవీలో జస్ట్ యాజ్ ఎ వర్క్ పార్ట్నర్స్లో బిహేవ్ చేశారు, నాట్ యాజ్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్. ప్లస్ ప్రతి మూవీలోనే ఇందులో గోస్ట్ డీమన్స్ కాకుండా విచ్ తెచ్చారు, బట్ షీ వాజ్ ఇన్ దట్ ఎఫెక్టివ్ ఇన్ ద ఫిల్మ్. వీ ఈవెన్ ఫర్గెట్ హర్ నేమ్. కమింగ్ టు ద 4th ప్లేస్, ది కాంజరింగ్ లాస్ట్ రైట్స్. ఈ మూవీని యాజ్ అన్ ఎండింగ్ ఒక ఫేర్వెల్ టు ద వారెన్ ఫ్యామిలీ పార్ట్లో చూస్తే బాగా వర్కౌట్ అవుతుంది with some good jump scares, chilling scenes. But as an Conjuring film, this is just an above average film. Director Michael Chavez, తన previous 2 films Conjuring, Devil Made Me Do It, ఇంకా The Nun 2
లో చూపించిన ఆ హాంటింగ్ హౌస్ ఇన్వెస్టిగేషన్ క్లైమాక్స్ లో ఎక్సోసిజం కంటే ఇందులో వారెన్ ఫ్యామిలీ ఎమోషన్స్ మీద ఎక్కువ లీన్ అయ్యారు. ఎస్, ఇది లాస్ట్ కాంజరింగ్ మూవీ యాజ్ పర్ నౌ, బట్ అది వాట్ ద కాంజరింగ్ ఫిల్మ్స్ ఆర్ నోన్ ఫర్ అన్నదాన్ని ఓవర్ షాడో చేయకూడదు. వారెన్ ఫ్యామిలీ మెంబర్స్ ని చూపించే సీన్స్ లో ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు హారర్ పార్ట్ ని ఒక థీమ్ గా తప్పితే వాళ్ళ ప్లాట్ లో ఇంకా సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. బట్ ఉన్న పార్ట్స్ వర్ బ్యూటిఫుల్. ఇట్ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు రిమైండ్ us దట్ దిస్ ఇస్ ద లాస్ట్ ఫిల్మ్. అది కాకుండా ఈ మూవీలో జంప్ స్కేర్స్ కంటే ఆ సస్పెన్స్, ఒక డార్క్ అట్మాస్ఫియర్ ని బిల్డ్ చేసిన విధానం వర్క్ బెటర్ ఫర్ మీ. దెన్ కమింగ్ టు బిగ్ థింగ్, దయ్యాల్, విచ్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లమ్. బికాస్ మనకి ఆ ముగ్గురు స్మల్ ఫ్యామిలీ దయాల గురించి ఒక బ్యాక్ స్టోరీ ఇచ్చారే గానీ ద మెయిన్ డీమన్, ద వన్ ఇన్ కంట్రోల్, దాని గురించి ఏం చెప్పలేదు. నాట్ ఈవెన్ ద నేమ్ ఆఫ్ ద డీమన్ దే ఆర్ డీలింగ్ విత్. అది కూడా పక్కన పెడితే అన్లైక్ కాంజరింగ్ 1 and 2 ఫిల్మ్స్, ఇది రియలిజం నుండి దూరం అయ్యి మోర్ ఫ్యాంటసీ సైడ్ లీన్ అవుతుంది. బికాస్ కాంజరింగ్ ఫ్రాంచైజ్ కి ఇంత పెద్ద సక్సెస్ రావడానికి ద మెయిన్ రీజన్ వాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్. ఇది కూడా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీయే, బట్ ఇందులో ఫిక్షన్ ఎంత యాడ్ చేశారంటే we can clearly say that 70 to 80% ఈ మూవీలో ఉన్నది ఫిక్షనే అని. ప్రీవియస్ 2 ఫిల్మ్స్లో నా రియల్ ఇన్వెస్టిగేషన్, జంప్ స్కేర్స్ చూపిస్తూ క్లైమాక్స్లో ఒక మంచి మసాలా ఫిక్షన్ యాడ్ చేశారు. ఈవెన్ దెన్ దిస్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్. నేను ఇది కాంజరింగ్ 3 కంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఇట్స్ జస్ట్ యాజ్ ఇనిషియల్ ఫిల్మ్స్లో ఉన్న రియలిజం ని ఇందులో మిస్ అయ్యా. నో కమింగ్ టు ద థర్డ్ ప్లేస్, యానబెల్ క్రియేషన్. అమ్మయ్య, ఫైనల్లీ మై టాప్ 3 ఫేవరెట్ మూవీస్ దగ్గరకు వచ్చాం. దీస్ 3 ఆర్ లైక్ ది బెస్ట్ కాంజరింగ్ ఫిల్మ్స్ అండ్ 21st సెంచరీలో ఉన్న హారర్ ఫిల్మ్స్ లో ఇవి పక్క టాప్ 10 లో అయితే ఉంటాయి. సో ఈ మూవీకి వచ్చేస్తే Annabelle Creation is the best Annabelle film in every aspect compared to other two. ఈ మూవీ మనకి అసలు Annabelle demon which is Malthus ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, ఈ డాల్ కి ఎలా అటాచ్ అయింది, అసలు ఈ Annabelle పేరు ఈ డాల్ కి ఎలా వచ్చింది, ఇలా అన్ని డాట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీని డైరెక్టర్ డేవిడ్ ఎఫ్ శాండ్బర్గ్, ఎవరైతే దీనికన్నా ముందు లైట్స్ అవుట్ అని ఒక ఫిల్మ్ తీసాడు అండ్ అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది పోనీ స్మాషర్ పేరుతో, వేర్ హీ స్టిల్ మేక్స్ షార్ట్ ఫిల్మ్స్. అన్లైక్ అదర్ కాంజరింగ్ ఫిల్మ్స్, ఇందులో హీ గేవ్ us an origin to Malthus. ఎలా ఆ టైం మేకర్ ఇంకా తన భార్య వాళ్ళ కూతురు యానబెల్ చనిపోయిన తర్వాత కొందరు ఆర్ఫన్స్ ని తీసుకుంటారు, బట్ వాళ్ళ ముందు ఏదో చేయడం వల్ల ఇట్ ఎండ్స్ విత్ ఎ డిజాస్టర్. ఈవెన్ వాళ్ళ క్యారెక్టర్స్ ఆన్ పేపర్ అంత ఎంగేజింగ్ లేకపోయినా వాళ్ళంత ఘోరంగా ఏం చేశారన్న సస్పెన్స్ ఎండ్ వరకు ఉంటుంది. ఆల్సో ఈ ఆర్ఫన్స్ లోనే జేన్ ఉండేది, హూ బై ద ఎండ్ గెట్స్ పొసెస్డ్ బై మాల్థస్. తన పేరుని యానబెల్ గా మార్చుకుని ఫస్ట్ యానబెల్ మూవీలో తిరిగి వస్తుంది ఈ లేడీ ఆమె. ప్లస్ ఈ మూవీలోనే డేవిడ్ తన యూనిక్ స్పెషాలిటీ లైట్ బేస్డ్ స్కేర్స్ అని వాడాడు. ఆ బల్బ్స్ లూజ్ అయ్యి కింద పడిపోవడాలు, షాడో నుండి డీమన్ రివీల్ అవడాలు, అండ్ ఈ సీన్ ఎక్కడైతే ఈ టాయ్ మేకర్ ఆ క్రాస్ ని చూపించాక తన ఫింగర్స్ ఇలా బ్రేక్ అవుతాయి అంటే ఆ క్రాస్ ఏదైతే కాంజరింగ్ ఫిల్మ్స్ లో యాజ్ ఎ షీల్డ్ గా చూపించారో డీమన్స్ నుండి, అదే ఆ డీమన్ ముందు పని కూడా చేయలేదు. దిస్ షోస్ హౌ స్ట్రాంగ్ అండ్ టెరిఫైయింగ్ ఇస్ మాల్థస్. ఈ లైట్ బేస్ కేర్స్ వల్లే తన ఫస్ట్ ఫిల్మ్ లైట్స్ అవుట్ లో క్రీపీనెస్ కి ఒక మెయిన్ సోర్స్, అండ్ ఇక్కడ దాన్ని డేవిడ్ మళ్ళీ బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఆల్సో వాళ్ళు ఉన్న ఈ ఇల్లు ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో పెట్టి ఆ హెల్ప్లెస్నెస్ వైబ్స్ ని ముందే ఎస్టాబ్లిష్ చేశారు. ఈవెన్ మూవీలో యాక్ట్స్ కూడా బాగా కేటగరైజ్ చేసుకుని పెట్టారు. ఫస్ట్ యాక్ట్ లో ఆ టెన్షన్ బిల్డప్ చేసి, సెకండ్ యాక్ట్ లో ఆర్ఫెన్స్ ఇంకా పేరెంట్స్ కి జరిగే గోరీ సీన్స్ చూపించి, అండ్ ఫైనల్ యాక్ట్ లో ఫస్ట్ యానిమల్ మూవీ కరెక్ట్ గా కనెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా ఇంకో స్పెషాలిటీ, ఇది వేరే నాన్ కాంజరింగ్ ఫిల్మ్స్ లాగా కాంజరింగ్ ఎలా కనెక్టెడ్ ఉందో అని చూపించడానికి ట్రై చేయదు. ఇట్ ఈస్ ఇట్స్ ఓన్ గ్రౌండెడ్ స్టోరీ, బట్ వీ ఆల్ నో హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ యానబెల్ వల్ల. అ గుడ్ సీక్వెల్. కమింగ్ టు ద సెకండ్ ప్లేస్, ది కాంజరింగ్ 2. యూకేలో దీన్ని ద కాంజరింగ్ ద ఎన్ఫీల్డ్ కేస్ పేరుతో రిలీజ్ చేశారు. బికాస్ 1977లో ఈ కేసు చేసిన విధ్వంసం ఇంత అంతా కాదు. యుఎస్ఏ నుండి ఎడ్ ఇంకా లోరెన్ యూకేకి వెళ్ళి మరి ఇన్వెస్టిగేషన్ చేసిన కేసు ఇది. నౌ యాజ్ ఎ సినిమా వైజ్ ఇది ఇంకా కాంజరింగ్ 1 ఆల్మోస్ట్ ఒకే పొజిషన్ లో ఉంటాయి. సిన్స్ కాంజరింగ్ 1 వాజ్ ఎ కిక్ స్టార్ట్, కాంజరింగ్ 2 ని సెకండ్ పొజిషన్ లో పెట్టారు. అదర్వైజ్ నా విషయానికి వస్తే దిస్ బోత్ ఆర్ అ హారర్ క్లాసిక్స్. పార్ట్ 1 లో ఉన్న స్పైసీ ఎలిమెంట్స్ ఈ మూవీలో కూడా ఉంది విత్ అ లిటిల్ షిఫ్ట్ ఇన్ కలర్ ప్యాలెట్. పార్ట్ 1 లోను కొంచెం గ్రీనిష్ డీసాచురేటెడ్ టోన్ ఉంటే దీంట్లో కొంచెం కోల్డ్ బ్లూ గ్రే టోన్ కి షిఫ్ట్ అయ్యారు. ప్లస్ పార్ట్ 1 లో ఎడ్ ఇంకా లోరెన్ హస్బెండ్ వైఫ్ రిలేషన్స్ ని సరిగ్గా చూపిలానే ఒక ఆరోపణ ఉండే, దేన్నైతే ఇందులో బాగా చూపించారు. లోరెన్ కి ఎడ్ చావు విజన్స్ లో రావడంతో ఆమె టూ ఎమోషనల్ టూ ప్రొటెక్టివ్ అయిపోతుంది. ఈవెన్ జానెట్ ని కాపాడడానికి వెళ్లే ముందు ఎడ్ ఇంకా లోరెన్ మధ్యలో ఒక బ్యూటిఫుల్ సీన్ చూపిస్తారు. ఆ టైంలో రియల్ స్టోరీ ఏంటో తెలియదుగా, ఇటు పక్క పోతాడు అనుకున్నా. ఇది కాకుండా కాంజరింగ్ 1 లో మిస్ అయిన ఇంకోటి, ఆ బాత్షెబా టార్గెట్ చేసిన పరన్ ఫ్యామిలీలో వాళ్ళ రిలేషన్స్ ని మాటల్లో తప్పితే స్క్రీన్ మీద అంత స్ట్రాంగ్ గా చూపిలే. కానీ ఇక్కడ ఆ హోడ్సన్ ఫ్యామిలీ రిలేషన్స్ ని ఎస్పెషల్ ఆ మదర్ డాటర్ పార్ట్ అయితే చాలా బాగా రాసుకున్నారు అండ్ ఈవెన్ బాగా ప్రెజెంట్ కూడా చేశారు. నౌ అసలైన టాపిక్, ద స్కేరీనెస్, ద గోస్ట్. మావా జేమ్స్ వాన్ ఇక్కడ రియల్ దయ్యం అంత స్కేరీ లేకపోయినా గజ్జలు వణికిచ్చేటట్టు చూపిస్తాడు. మొత్తం మూవీలో వాలాక్ వాజ్ ద బిగ్గెస్ట్ హైలైట్. దయ్యాల నుండి ప్రొటెక్షన్ కోసం క్రాస్ వాడతారు, అలాంటిది ఇక్కడ ఆ దయ్యమే క్రాస్ వేసుకుంది. ఆల్సో ఇందులో ఆ పెయింటింగ్ సీన్ జా డ్రాపింగ్ ఉండే. మ్యూజిక్ ని స్కేరీ సీన్స్ లో బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఈవెన్ ఆ ఓల్డ్ మ్యాన్ జంప్ స్కేర్స్ తక్కువ కాదు,
మధ్యలో ఆ క్రికెట్ మ్యాన్ కూడా అలా అలా వచ్చి భయపెట్టిస్తాడు. కానీ వాట్ మేడ్ దిస్ ఫిల్మ్ ఇన్ సెకండ్ ప్లేస్ వాస్ ద మూవీ రన్ టైమ్. 2 hours 15 minutes ఇన్ లాంగ్ టైం కాదు, 3 hours 4 hours ఫిలిమ్స్ చూసాం. బట్ ఇక్కడ దాన్ని ఎక్కువ లాగడంతో మనకు ఆ బ్లోటెడ్ ఫీల్ ఎక్కువ వస్తుంది, ఫాస్ట్గా అవ్వకొట్టండి రా అని. అది కాకుండా వాళ్ళకే మెయిన్ విలన్ అని మనకు ముందే తెలిసిపోతుంది. దాని ఏదో ట్విస్ట్గా చూపించారు విచ్ నాట్ ఎట్ ఆల్ వర్క్ ఫర్ మీ. అండ్ నౌ ఇంకా మొదటి ప్లేస్కి వస్తే ద కాంజరింగ్, వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. అసలు హారర్ ఫిల్మ్స్ని ఇలా కూడా తీయచ్చా అని ఆలోచించపడేలా చేసిన ఫిల్మ్ ఇది. ఇప్పుడు పేపర్ మీద ఇది ఒక జెనరిక్ హారర్ స్టోరీలా ఉంటుంది. ఒక పారానార్మల్ కపుల్ ఇన్వెస్టిగేటర్స్, ఒక ఫ్యామిలీ, వాళ్ళు ఉంటున్న ఒక ఐసోలేటెడ్ హౌస్, క్లైమాక్స్లో వాళ్ళు చేసే ఎక్సర్సిజం. ఇలాంటిది ఈ మూవీ కన్నా ముందు ఒక 100 వచ్చుంటాయి, తర్వాత ఇంకో 100 వచ్చాయి. కానీ దీన్ని జేమ్స్ బాండ్ క్రాఫ్ట్ చేసిన విధానం, దాని యూనిక్ విజువల్స్ విచ్ క్రియేటెడ్ ఎ సినిమాటిక్ యూనివర్స్ ఏదైతే ఇప్పుడు వండర్స్ చేస్తుందో, ద రీజన్ వాజ్ ఇట్స్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. ఎడ్ అండ్ లోరెన్ వారెన్, ట్రూ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్. ఒక సూపర్ న్యాచురల్ హారర్ మూవీ ఒక ఎత్తు అయితే, అది ఒక రియల్ స్టోరీ మీద బేస్ అవడం కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బాక్స్. జేమ్స్ వాన్ మన ఒక ఫిక్షనల్ 70s టైమ్ వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోతాడు. బట్ వీ వాచ్ ఇట్ విత్ ఏ థాట్ దట్ ఇది ఎంతవరకు రియల్ అయి ఉండొచ్చు. అండ్ ఇట్స్ అప్ టు ద డైరెక్టర్స్ విజన్ విచ్ మేక్ అస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అందుకే కాంజరింగ్ 3 and 4 లో చెప్పినట్టు వాట్ జేమ్స్ వాన్ డన్ వాజ్ ఆ రియాలిటీని కరెక్ట్గా చూపించాడు. ఈవెన్ ఇఫ్ సమ్ పర్టికులర్ సీన్స్ వర్ ఫేక్, అది కాంజరింగ్ 3 and 4 లో మిస్ అయ్యాయి. వీఆర్ ఏబుల్ టు టెల్ 100% ఇందులో ఇది ఫేక్ అది ఫేక్. కానీ కాంజరింగ్ 1 and 2 లో మనం డౌట్ పడతాం, క్లైమాక్స్ తప్పితే. ఈవెన్ అందులో మ్యూజిక్, ఆ హోప్లెస్నెస్ అట్మాస్ఫియర్ వేరే హారర్ మూవీస్ లా లౌడ్ గా ఉండదు, విచ్ మేక్స్ అస్ ఫీల్ క్రీపీ. జేమ్స్ వాన్ దీంట్లో ట్రై చేసిన జంప్ స్కేర్స్ వేర్ పీక్స్ ఇన్ దట్ టైమ్. ఆ హైడ్ అండ్ క్లాప్ సీన్, కాల్ లాగే సీన్, ఈవెన్ ఆ వార్డ్రోబ్ మీద బ్యాట్షీబా సీన్, ఆల్ వర్క్ ఫర్ మీ. అండ్ దీని నెక్స్ట్ బెస్ట్ పిల్లర్స్ వర్ ప్యాట్రిక్ విల్సన్ అండ్ వేరా ఫర్మింగా యాజ్ ఎడ్ అండ్ లోరెన్ వారెన్. వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అండ్ దే ఆల్సో యాక్ట్ లైక్ ఇట్. ఎడ్ ఏ సిచ్యువేషన్లో అయినా తను హెల్ప్ చేసే ఫ్యామిలీని ఎలా కామ్ చేయాలో, ఒక డివోటెడ్ హస్బెండ్లో ఎలా ఉండాలో, ప్రాబ్లం ఎంత పెద్దదైనా ఫస్ట్ దాన్ని కన్ఫ్రంట్ చేయడం, అన్ని ఒక రియల్ కేరింగ్ మ్యాన్ లక్షణాలు చూపిస్తుంది. అండ్ వి కనెక్ట్ టు హిమ్. అలానే లోరెన్కి మనం డిఫరెంట్గా కనెక్ట్ అవుతాం. తన సైకిక్ ఎబిలిటీస్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ షీ బీయింగ్ ఆల్వేస్ ప్రొటెక్టివ్, టూ మచ్ ఇమోషనల్, ఇది ఓ 70s 80s రియల్ ఉమెన్ క్యారెక్టరిస్టిక్స్ని పొట్రే చేస్తుంది. జేమ్స్ వాన్ మనకి ఆ ప్రాబ్లం ఇంకా దాని డెప్త్ని ప్రెజెంట్ చేస్తే, ప్యాట్రిక్ ఇంకా వేరే ఫర్మింగ్ వాళ్ళ యాక్టింగ్తో మనల్ని పాజిటివ్ సైడ్ ఎలా లాగాలో చూపిస్తారు. సో ఐదర్ వే both films from James Wan were some of the best 21st century horror film experiences that gave me. So guys, దీంతో నా ర్యాంకింగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇఫ్ మీ ర్యాంకింగ్ కూడా నా దాంతో అలైన్ అవుతే కింద ఉన్న లైక్ బటన్ కొట్టి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదే అలైన్ అవ్వకపోతే అదే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ ర్యాంకింగ్ని షేర్ చేయండి. అంతేగాని దాన్ని చూసి అలా వదిలేకండి. ఇంకా దీంతో సెలవు తీసుకుంటూ మీ సినీ బ్రహ్మ.